మందుల సామ్యూల్ గారు ప్రజల నాయకుడు. అట్టడుగు నుంచి తనను తాను నిరూపించుకుంటూ నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల గొంతు వినిపిస్తూ చట్టసభల్లో అడుగుపెట్టిన ఒక సామాన్యుడు. ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ద్వారా ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో పూర్తి స్థాయిగా అంబేద్కరిస్ట్గా పనిచేసి ఆయన చట్టసభల్లో అడుగుపెట్టాడు. ఆయనకి కాన్షీరామ్ సిద్ధాంతం తెలుసు. బుద్ధుడు, పూలే, అంబేద్కర్, పెరియార్ల ఆలోచనల విధానం పూర్తిగా తెలిసినటువంటి మనిషి. కాబట్టి ప్రజల మనిషి. ఏదైనా విషయం ఉంటే ప్రజల భాషలో మాట్లాడాలని కోరేటువంటి హక్కు ఆయనకి ఉంది. అలాంటిది ఆయన మాట్లాడుతూ ఒక సందర్భంలో తనకు అర్థం కాని భాషలో మాట్లాడిన సంస్కృత పదాల అర్థాలు ఏమిటి, అందులో ఏమైనా తప్పులున్నాయా అని అడగడము ఆయన యొక్క హక్కు. అది భావ ప్రకటన స్వేచ్ఛలో భాగం అవుతుంది. ఆయన ఎక్కడ కించపరచలేదు, అవమానించలేదు, ఎగతాళి చేయలేదు, బాధ పెట్టలేదు. మరి ఆయన ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఆయా గుడుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆయనకి ఆరతి పళ్ళం ఇచ్చి స్వాగతం పలికిన వాళ్ళు లేరా? ఆయన ప్రతి కార్యక్రమంలో హిందూ బంధువులందరూ పాల్గొని పూజారులు కూడా పూజలు నిర్వహించలేదా? దయచేసి ఆయన మాట్లాడిన మాటల్ని వక్రీకరించుకొని మతాన్ని పెంచుకోవడానికి లేదా ప్రజల మధ్య అశాంతిని నెలకొల్పడానికి ఒక టార్గెట్ చేయడం కోసం వాడుకోవడం అనేది సిగ్గుమాలిన చర్య. మందుల సామ్యూల్ గారి ఇంటిపై దాడిని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. అన్ని మతాల వారు ఏ మతాన్నైనా ఏ ప్రాంతానికి విస్తరించాలన్నా ఆ ప్రాంత ప్రజలు మాట్లాడుకునే భాషల్లోనే మీ మత ప్రచారం ఉండాలి. అది ఆ ప్రజల హక్కు. ఏం మాట్లాడుతున్నారో, ఏం వింటున్నారో, ఏం చదువుతున్నారో, ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా మోసం చేయడం ముమ్మాటికి నేరం. కాబట్టి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు, నాయకులు మందుల సామ్యూల్ గారి ఇంటిపై మత గూండాల యొక్క దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండించాలని కోరుతూ ఉన్నాము. దీనిపైన ప్రభుత్వం కూడా సీరియస్గా చర్య తీసుకొని ఆయన ఇంటిపైకి దాడికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని, అలాగే హైందవ మత పెద్దలు ధర్మ ప్రచారానికి లేదా మత ప్రచారానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇలా ప్రశ్నించిన వాళ్ళని, అడిగిన వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి దాడికి గురి చేయడం ద్వారా మీ మతం చులకనవుతుంది తప్ప గౌరవించబడదని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఇట్లు డాక్టర్ బైరి నరేష్.